ఏంటి పెళ్ళికి రెడీ అయిపోయారా? అయిపోయిందా? నేను రెడీ అయిపోయాను, గమ్మున రెడీ అయ్యాను. ఇంకేంటి నైట్ ప్యాంట్ తో ఉన్నారా? రెడీ అవ్వండి. నేను పెళ్లికి రావాలంటే అది మీ ఊళ్ళో పెళ్లికి రావాలంటే నాకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటా కండిషన్ లో? ఇందులో రాసాను, చదువుకో. నా వాళ్ళే కదా చెప్పు. ఏంటి బాబు ఇన్ని రాసేసా? కండిషన్స్ అలాగే ఉంటాయి, మీ ఊళ్ళో పెళ్లి కదా. ఒకటోది నేను చెప్తానుండు. చెప్పు. నువ్వు నా వెనకాల నడవకూడదు పెళ్లిలో. ఎందుకు? నువ్వు నా వెనకాల ముందు నడుస్తుంటే పిల్లని కొంగురు ముడేసేసుకుంటారు బాబు మొగుడిని అంటున్నారు. నా పరువు అంతా పోతుంది. ఇలా చాలా పెళ్లిళ్ళే జరిగింది. అదే ఫస్ట్ కండిషన్ నీకు. రెండోదా, భోజనాల దగ్గర ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే నుంచొని తినకూడదు. ఏ అంటావా? ఆ స్వీట్ వేసుకోకు, లేకపోతే ఇది తిను అది తినన్ను. చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు, భోజనాలు కూడా తినడానికి కూడా వాళ్ళ పిల్లం ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది ఇడికి అని చెప్తున్నారు. మీ ఊళ్ళో ఉన్నప్పుడు బావ ఇలారా, ఊరే ఇలారా, అరే ఇలారా అనుకో. చూసిన వాళ్ళందరూ ఓడి అమ్మ ఇడి ఎప్పుడు పెళ్లికి వచ్చినా కానీ పిల్లం చుట్టూ ఏగలా తిరుగుతున్నారు అంటున్నారు. నా బరువు మొత్తం పోతుంది. ఏంటి కండిషన్స్ అని ఒప్పుకోవాలా ఏంటి? ఇప్పుడు నేను నువ్వు ఈ కండిషన్స్ ఒప్పుకుంటే ఇలా వెళ్ళి చిటికలు అలా రెడీ వస్తా మీ వాళ్ళు పెళ్లికి. నువ్వు రాకపోతే అక్కడ ఏం పెళ్ళి ఆగిపోదు కానీ ఆయన రెడీ అవరా. మా ఆయన ఏంటి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానని మంచి ఫ్లోలో చెప్తున్నాడు. అక్కడ అమ్మాయిలకి ఏమైనా లైన్ వేయడానికి ఏంటి చెప్తానండి. ఏమండి మీరేమీ రెడీ అవి రావక్కర్లేదు కానీ అలాగే వచ్చండి. మిమ్మల్ని ఎవరు చూస్తారులే అక్కడ. పెళ్లి మా వాళ్ళది కదా అయినని. మరీ నైట్ ప్యాంట్తో ఏమొస్తానే, ప్యాంట్ అన్నా మార్చుకొస్తాను. సర్లే అయితే ప్యాంట్ అన్నా మార్చుకో, షర్ట్ గట్ట మార్చుకోకు, ప్యాంట్ అన్నా మార్చుకో. ఎందుకంటే అక్కడ మీ వాళ్ళు కూడా వస్తారు కదా. ప్యాంట్ నైట్ ప్యాంట్ తో తీసుకొచ్చేసానని నీ ఇష్టం, నాకెందుకు, వెళ్ళి మార్చుకుంటా. మీ వాళ్ళు పెళ్ళికి వెళ్తాం కదా, ఇప్పుడు 5 నిమిషాలు అలాగే వెళ్ళామా వెళ్ళి ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండాలి. మరి అలాగే అండి. 5 నిమిషాల్లో వచ్చేద్దాం. ఇక్కడ బండి ఎక్కుతాం, అక్కడ దిగుతాం, అక్షంతలు వేస్తాం, పెళ్లి కూతురాలు అమ్మ నాన్నని పలకరించడం, భోజనం చేయడం, వచ్చేయడం, అంతే. వెరీ సింపుల్. చాలా సింపుల్ గా చెప్పు, కామన్ మ్యాన్ లాగా కామన్ గాని. నేను అక్కడ జరిగేది ఎటు చెప్పనా, ఇలా అడిగెట్టగానే మీ పెద్దమ్మ, మీ పిన్ను, మీ అక్క కలుస్తారు. అందరు కలుస్తారు. బాగుందా? ఎక్కడెక్కడో ఉన్న కూర్చుని తెచ్చి రౌండ్ గా టేబుల్ సమాసం వేస్తారు. కూర్చున్నాక ఈ చీర ఎక్కడ కొన్నా పెద్దమ్మా, ఈ నగలు ఎక్కడ కొన్నా పిన్ని అని మొత్తం ఆడవాళ్ళందరూ చేరి ఈ పెళ్లి కూడా మర్చిపోతారు. ఈ నగల మీద, ఈ క్లిప్పుల మీద, హెయిర్ బ్యాండ్ల మీద స్టోరీ మొదలెడతారు. అక్కడ 1.5 గంట అయిపోద్ది. ఎవరైనా ఇప్పుడు ఈ చీర ఎందుకు కట్టుకుంటున్నావు? మాకు చీరలు లేక కాదు, ఇంకో చీర కట్టుకోలేక కాదు. ఈ ఒక చీర కట్టుకున్నది వేరే చోటుకి వెళ్ళి కట్టుకుందాం అనుకో, ఇది మొన్న వేసుకొచ్చావు కదా చీర అని అడుగుతారు. అందుకే మేము కొత్త చీరలన్నీ కొనుక్కుని వెళ్తాం. ఆ చీర బాగుందనుకో, ఆ చీర మళ్ళీ కొనిపించుకుంటాం, కానీ ఆ కలర్ కొనిపించుకోం. నగలు అలాగే వేసుకుంటారు. ఎవరైనా నగలు వేసారని చూస్తాం. ఎవరు గోల్డ్ పెట్టారు, ఎవరు బంగారం పెట్టారు, ఎవరు పెద్ద పెద్ద చోళీలు పెట్టారు, ఎవరెవరు చోళీలు బాగున్నాయి అన్ని చూస్తాం తెలుసా. వద్దు బాబాయ్ ఆపే, ఇక్కడ నువ్వే అరగంట స్టోరీ చెప్పు. వాడికి వెళ్ళాక 2 గంటలు చెప్తావు. అన్నీ అయిపోయాక బాబా అక్షంతలు వేద్దాం రా అంటాం. నేను వెనకాల మామూలుగా వస్తాను. అక్కడికి వెళ్ళాక బాబా అక్షంతలు వేసాయి కదా నా ఫోటో తీయి అంటాం. ఒక ఫోటో అని 50 ఫోటోలు దిగుతావు. మళ్ళీ స్టేజ్ దిగి వస్తావా, ఎలా 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 ఒక ఫోటో సరిగ్గా తీయలేదు బాబా అని మొత్తం రెడీ చేసేస్తావు. అవును, అక్కడ స్టేజ్ బాగుందనేసి ఫోటో తీయమంటావు, అక్కడ లొకేషన్ బాగుంది కదా అని తీయమంటావు, చీర మాటలు పెట్టుకుంటావని అక్కడ తీయమంటావు. డిలీట్ చేస్తావు. నువ్వు అమ్మ పట్ట ముందుకు వచ్చేసినట్టు పొట్టి దానిలాగా తీత. అక్కడ లొకేషన్ బాగుంటది కానీ నువ్వు తీసి ఫోటోలు పోనీ ఫోటో అందంగా పోనీ మొఖం అందంగా తీస్తావంటే అది ఆధార్ కార్డు కన్నా నల్లగా దారుణంగా తీస్తావా? ఆధార్ కార్డే బెటర్ అనిపిస్తుంది. లేకపోతే అందంగా తీసావంటే మెల్లకొని పెడేస్తారు, లేకపోతే కళ్ళు మూసేసినట్టు పెడేస్తా. ఇంకెందుకు నువ్వు ఫోటోలు తీసినట్టు? నేను ఫోటోలు బాగానే తీస్తానే, సెల్ల పెట్టుకోండి. ముందుకు ఎడతావు లేకపోతే వెనక్కి ఎడతావు, ఏంటిది ఫోటోది? నువ్వు పొట్టుగా ఉంటే పొట్టుగానే పెడతావు, అందంగా ఉంటే అందంగానే పెడతావు. నువ్వు లేదని ఏంటనే లేదని చెప్పు, జీతం ఇచ్చి ఒకటి తిప్పిస్తాను కెమెరామెన్. నీ వెనకాల ఫోటో వాళ్ళు ఎత్తాకి ఇలాగా. నేను ఏమైనా పెళ్లి చేసుకుంటున్నాను ఏంటి నా వెనకాల తిప్పడానికి? మరి ఒక ఫోటోని సెల్ల ఉంచుకోవాలి. అప్పుడు నువ్వు అందంగా తీయాలి. మరి పోన్లే, ఈ గోడ మనకి ఎప్పుడు ఉండదు కానీ భోజనం కాడ వెళ్ళినప్పుడు ఏం చేద్దాం? మరి భోజనానికి వెళ్తాం కదా, అక్కడ ఎంతసేపు చేస్తాం? మరి
దానికి ప్లాన్ చేశాను నేను. స్వీట్లు మిగిలిపోతాయి కదా, ఇందులో వేసేద్దాం. మిరప బజ్జీలు, బొండాలు అన్ని ఇందులో వేసేద్దాం. బొండలో మిరగ బజ్జీలు వేసుకుని వంశం కదా మాది, పెట్టి వంశమే. రావాలంటే ఏం చేయాలి చెప్పనా? ఐశ్వర్యం గారు నువ్వు ఉండు, భోజనం కానీ నేను ఉంటాను. ఐశ్వర్యం తెచ్చి భోజనం తెచ్చేస్తాను, స్పీడ్గా తినేసి స్పీడ్గా రావచ్చు. అంతేగాని బొండాలు ఇందులో వేద్దాం, బజ్జీలు ఇందులో వేద్దాం కాదు. మరి ఏం చేద్దాం, అక్కడ వదిలేస్తాం కదా, వేస్ట్ అయిపోతాయి కదా అన్ని. వేస్ట్ అయిపోతే వెనకాల వాళ్ళు తింటారే. వేస్ట్ అయిపోతే మన ఆకులో తింటారు ఏంటల్లా, అక్కడ పాడేయడం తప్ప ఏమన్నా ఇందులో వేసాను కడుపు వేసేసుకోవచ్చు మనం. ఓసి అమ్మో ఇటో పెళ్లికి వచ్చానంటే నన్ను మొత్తం పొరుగు అంతా పోగొట్టేసిలా ఉన్నావు నువ్వు. ఇలా బోల్ మంచి చేస్తారు బాబా. బోల్ ముందు వేరు మనం వేరే. రా బాబా, గమ్మున పెళ్లికి వెళ్ళిపోతాను, టైం అయిపోతుంది. ఎక్కడికి వెళ్తావే? టైం చూడే 12 అయింది. ఆకలి ఎత్తేసి ఉంటారా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారా. నువ్వు భోజనం చేయలేదు, నాకు భోజనం పెట్టలేదు. పోన్లే, మీ వాళ్ళ పెళ్ళి అయింది, అదే మా వాళ్ళ పెళ్ళి అయితే మామూలుగా ఉండదు.